ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కంపెనీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అందులో దాదాపు 54 మంది చనిపోయారు. అందులో డెత్స్ ఐడెంటిఫై ఏమో 46 ఉన్నాయి, మిస్సింగ్ కేసెస్ ఏమో 8 ఉన్నాయి. సో టోటల్ క్యాజువాలిటీస్ వచ్చి 54 అయినాయి. మీ అందరికీ తెలుసు, ఈ సంఘటన జరిగినప్పుడు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మొత్తం యంత్రాంగం అక్కడ కొద్ది గంటల్లోనే అక్కడ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, జగ్గారెడ్డి గారు, మొత్తం రాజకీయ నాయకుల నుంచి అధికారుల నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం అక్కడ కదిలి అక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని పూర్తిగా ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది. రెండో రోజు మీ అందరు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరన్నా చనిపోతే ఆ స్పాట్ మీదకి వెళ్ళి అక్కడ రివ్యూ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రులు పని చేయనట్టు ఈ ముఖ్యమంత్రి గారు పని చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ జీవించుకోలేక ఈరోజు ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారు సంగారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్లి మళ్ళీ కలెక్టర్ని కలిసి అక్కడ అధికారులతోటి మాట్లాడి మళ్ళీ బాధితుల కొంతమంది కుటుంబాలను తీసుకెళ్లి అక్కడ లైవ్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే డికీస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం కంపెనీ ప్రభుత్వం ఎలా చెల్లించిందని పూర్తి ఆధారాలు సేకరించా. హరీష్ రావు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నిర్ధారణ లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా పొద్దున్న లేవగానే ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి అర్థం లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే ఆయన దగ్గర లెక్కలతో వచ్చి ఆయన మాట్లాడాలి. ఇప్పుడు డికీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆమె మాట్లాడింది, సంజు దేవి మధ్యప్రదేశ్ నుంచి, చోటే లాల్కర్ డికీస్ వైఫ్ అయినా ఆమెకి ₹1,00,000 ఇవ్వడం జరిగింది ఎక్స్గ్రేషియా. అదేవిధంగా ఫస్ట్ మీకు ఒకటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. 46 మెంబర్స్ ఎవరైతే డెత్స్ ఐడెంటిఫైడ్ డెత్స్ ఉన్నాయో అవి 46 ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి 46 మెంబర్స్ కి 111 lakh ఇవ్వడం జరిగింది ఇనిషియల్ గా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి బాడీస్ ఐడెంటిఫై చేసుకోనికి వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ఖర్చులకు వెంటనే ₹1,00,000 వాళ్ళకి రిలీజ్ చేయమంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరు కలిసి ఇమీడియట్ గా ఆ డికీస్ ఫ్యామిలీస్ కి 1 lakh రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆ 1 lakh రూపీస్ లో 15 మందికి 46లో 15 మందికి 10 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ₹1,00,000 ఆల్రెడీ 11 lakhs 46 మెంబర్స్ కి రిలీజ్ చేయడం జరిగింది.